గురుగారు తమసోమ జ్యోతిర్గమయ అని చెబుతారు. ఈ వేదవాక్కుకి పరమార్థం ఏమిటి? నేటి యువతరం ఈ మాటను తమ అభ్యున్నతికి ఎలా సమన్వయం చేసుకోవాలి? తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. తమస్సు అనగా చీకటి. ఈ చీకట్లు అంటే ఎల్లప్పుడూ ఉండేవి, అంతటా ఉండేవి, ఆవరించి ఉండేవి. అంతటా ఉండి ఆవరించి ఉన్న ఈ చీకట్లలో వెలుతురులోనికి ప్రయాణించడం అంటే లైట్లు వేసుకోవడం కాదు, ఆలోచనలలో స్వచ్ఛతను ఆపాదించడం అది ముఖ్యం. ఆలోచనలలో స్వచ్ఛత రావాలి. అప్పుడే మనం వెలుగులలో నుంచి వెలుగులలోనే ఉండగలుగుతాం. నిజానికి ఎల్లప్పుడూ అంతటా ఉండేవి చీకట్లు. వెలుతురు వచ్చింది అంటాం, వెలుతురు వచ్చింది. చీకట్లో అలముకొన్నాయి, వ్యాపించాయి, ఉన్నవి విస్తరిస్తాయి, వెలుతురు వస్తుంది. యువత గమనించవలసింది, నేర్చుకోవలసింది ఏమిటి అంటే ఆలోచనలలో స్పష్టత. ఎవరి ఆలోచనలను వారు గమనించగలిగితే ఆ ఆలోచనలు వారి మాటగా మారతాయి. తమసోమ జ్యోతిర్గమయ అనే ఆ రెండవ ముక్క మనకు చెప్పేది మృత్యోర్మ అమృతంగమయ కంటే తర్వాత వచ్చేది ఉపనిషద్ వాక్యం. ప్రస్థానత్రయంలో భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులలో ఇది ఉపనిషద్ వాక్యం. నేర్పించే అంశం ఏమిటి అంటే ఆలోచనలను గమనించడం నేర్చుకుంటే మీ ఆలోచనలు మీ మాటలుగా రూపొందబడతాయి. అలాగ రూపొందింపబడిన ఆ మాటలలో మన స్వభావం ఎదుటివారికి తెలుస్తుంది. అదే మన ప్రవర్తనగా మారుతుంది. మన ఆలోచనలు స్పష్టంగా ఉండగలిగితే, రుజువర్తనని ప్రదర్శించగలిగితే, సత్యం వైపు ఉండగలిగితే, మంచి పనులు చేసే విధంగా ప్రోత్సహించేవి ఆలోచనలే అయితే మన ప్రవర్తన లోకానికి మంచితనాన్ని అందిస్తుంది. లోకం మనల్ని ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలవారిగా గుర్తిస్తుంది. మృత్యోర్మ అమృతంగమయ. అమృతత్వము అంటే మరణం లేకుండా ఉండగలగడం. శరీరం కాదు సుమా, ఆలోచనలు. శరీరం శిథిలమయ్యేది, ఎప్పటికీ ఉండేవి ఆలోచనలు. కనుక మన ఆలోచనలను మనం గమనించి మాట్లాడగలిగితే మన ప్రవర్తన మనమే మార్చుకున్న వాళ్ళం అవుతాం. అలా ఆలోచనలపైన నియంత్రణ లేకుండా మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడే సమయంలో వైరుధ్య భావం ఏర్పడుతుంది. మనకే అర్థం కాకుండా పోతాం. అగమ్య గోచరంగా అయోమయంగా పడిపోతాం. చేసే పనిపైన దృష్టి పెట్టడం, ఉన్న ఆలోచనలను పరిశీలించడం, అంతఃకరణ పరిశీలన, ఆత్మ పరిశీలన అనే పేరిట నేటి యువత ఈ ఉపనిషద్ వాక్యాన్ని నిజంగా అర్థం చేసుకోగలిగితే, ఆలయాలు దేహమే ఆలయంగా అనుకుంటే, దేవుళ్ళు దేవతలు మన మనసులో ఉండే ప్రాణశక్తిగా మనం గుర్తించగలిగితే, మన ఆలోచనలపైన స్పష్టత మనకు ఏర్పడగలిగితే విజయం మనదే. యువత ఈ విషయంలోనే తప్పు మార్గాన పోతుంది. మౌనంగా ఉండడం నేర్చుకోవాలి, ధ్యానం చేయడం నేర్చుకోవాలి, శ్వాసపైన ధ్యాస పెంచుకోవాలి. ఈ మూడు ఆలోచనలని గమనిస్తే వస్తాయి. అందుకే మృత్యోర్మ అమృతంగమయ, ఇది అర్థం.